renowned, very humble journalist and his YouTube channel, Raka Lokaniki Swagatam. Subscribe cheskoni, bell icon tappakunda nokkanడి. This is something that I hear every night. And before going to bed, we definitely watch his channel to know about the current topics. All the international, national news is given to the public in a very precise and concise way that the younger generation can also understand and can connect with what is happening in the world. Sir has also written a book called Whispers of the Unknown, The Kashmir Files, which was also translated into Telugu. Sir has published many articles and known all over the country for his unwavering support to the nationalistic view of journalism, not the yellow journalism at all. So a big round of applause, and kindly I request Sir to speak about the accession and its aftermath. He is the first General Secretary of Jammu Kashmir Studies. Yes. In fact, Jammu Kashmir Studies Center is his own brain cell. Sometimes it is చాలా సందర్భాల్లో ఇటువంటి పొగడ్తలు వింటే కొంత భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ల స్థాయి పెరుగుతూ ఉంటుంది. మనం ఆ స్థాయికి ఎదగలేము. మన ఎత్తేమో 5 అడుగులు 3 అడుగులు అని. అంటే మిత్రులారా, జమ్మూ కాశ్మీర్ యాక్సెషన్కి సంబంధించి ఏ రోజైతే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైందో ఆ రోజుని మనము యాక్సెషన్ డేగా జరుపుకుంటున్నాము. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్స్ దిస్. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ యాక్సెషన్, హైదరాబాద్ యాక్సెషన్, జునాగఢ్ యాక్సెషన్, ఈ 3 వేరు కేటగిరీస్. జునాగఢ్లో అక్కడ ఉన్నటువంటి యాక్సెషన్కి ప్రధానమైనటువంటి బేసిస్ ఏంటంటే 1947లో యాక్సెషన్కి బేసిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిగ్యూటీ. ఏ దేశానికి భారత్కి దగ్గరగా ఉన్నవాడు భారతదేశంలో విలీనం కావాలి, పాకిస్తాన్కి దగ్గరలో ఉన్నవాడు పాకిస్తాన్లో విలీనం కావాలి. ఈ రెండింటి సరిహద్దులో ఉన్నటువంటి వాడు నిర్ణయం తీసుకోవచ్చు. Junagadh was very much part of India and had no access to Pakistan. The Maharaja Sultan Nawab of Junagadh, పాకిస్తాన్ కి యాక్సీడ్ అయ్యారు. కానీ ప్రజలు తిరుగుబాటు చేసి భారతదేశంలో కలిశారు. ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ లో 99.8% ఓట్లతోటి భారతదేశంలో విలీనం కావడాన్ని ప్రజలు ఎండార్స్ చేశారు. హైదరాబాద్ భారతదేశం మధ్యలో ఉంది. పాకిస్తాన్లో కలవాలనుకుంది. పాకిస్తాన్లో కలవని సమయంలో ఇండిపెండెంట్గా ఉండాలనుకుంది. అయితే అది కుదరలేదు. అది వేరే విషయం. కొచ్చి కూడా వేరేగా ఉండాలనుకుంది. మనలో చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే కొచ్చి వాంటెడ్ టు బి ఇండిపెండెంట్. మా పోర్ట్ మాకుంది, మా కరెన్సీ మాకుంది, మా సైన్యం మాకుంది, కాబట్టి మేము వేరే దేశంగా ఉంటామని చెప్పి అన్నారు. వాళ్ళకి దివాన్గా ఉన్నటువంటి దివాన్ రామస్వామి అయ్యర్, ఆయన పూర్తిగా మహారాజుని ఇన్ఫ్లుయెన్స్ చేసి మనం వేరే దేశంగా ఉందామని చెప్పి అన్నారు. కానీ చారిత్రక కారణాల వల్ల కొచ్చి వచ్చి కలవడము, కొచ్చి ట్రావెన్కూర్ కలిసిన తర్వాత కేరళ ఏర్పడింది. ఈ 2 ప్రధాన, కొచ్చి, ట్రావెన్కూర్, మలబార్ ఈ 3 కలిసిన తర్వాత కేరళ ఏర్పడింది. త్రిపుర acceded to India in 1949. Not many of us know. And Manipur acceded to India in 1989. ఇది కూడా మనలో చాలా మందికి తెలియదంటే జమ్మూ కాశ్మీర్ తరువాత మణిపూర్ యాక్చువల్ గా భారతదేశంలో విలీనమైంది. మనం ఏదైతే ఇండియా మ్యాప్ చూస్తున్నామో దీనిలో మణిపూర్ కలిసింది 1949లో. మహారాజా సంతకం పెట్టిన తరువాత ఆయన మంత్రివర్గం మహారాజు గారికి వ్యతిరేకంగా పోరాడింది. దే ఆర్గనైజ్డ్ లోకల్ ఆర్మీ అండ్ ట్రై టు ఫైట్ the government of India. When the government of India prevailed somehow, and Manipur was it became a part of India. Indian Union as
called at that time. మనలో చాలా మందికి తెలియదు ఏంటంటే ఫ్రెంచ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో 1960 వరకు ఇండిపెండెంట్ గా ఉండేవి. యానం, కరైకాల్, మాహే అండ్ పుదుచ్చేరి were independent. They were not part of India till 1960s. 1962లో భారతదేశం సైన్యాన్ని పంపించి గోవా, డయ్యూ, డామన్, దాద్రా నగర్ హవేలీని విలీనం చేస్తున్నాయి. ఈ పార్టీషన్స్, ఈ విలీన కహాని ఏదైతే ఉందో, కథ ఏదైతే ఉందో, ఇది దేశ ప్రజలకు చెప్పడం లేదు. మనం ఏదైతే ఇండియా మ్యాప్ ఈరోజు చూస్తున్నామో, ఈ మ్యాప్లో ఒక్కొక్క భాగం చిట్ట చివరి విలీనం ఏదైతే ఉందో 1962లో జరిగింది. 1962లో గోవా, డయ్యూ, డామన్, దాద్రా నగర్ హవేలీ బికేమ్ పార్ట్. గోవా దేశంలో కలిసిన కొన్ని నెలల తరువాత కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి గోదావరిబాయి పారులేకర్, ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి బాబాసాహెబ్ పురందరే, వీళ్ళందరూ వెళ్ళి దాద్రా నగర్ హవేలీని విముక్తం చేశారు. దాద్రా నగర్ హవేలీ వాజ్ ద లాస్ట్ టు యాక్సెస్ టు ఇండియా. సో 1962 ఎండ్ వరకు ఈ యాక్సెషన్ ప్రాసెస్ నడుస్తూ వచ్చింది. అయితే ఈ అన్ని యాక్సెషన్లలో అన్నిటికన్నా కీలకమైనటువంటి యాక్సెషన్ జమ్మూ కాశ్మీర్. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్, జోధ్పూర్, అమర్పూర్ ఈ మూడు సంస్థానాలకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మూడు రాజ సంస్థానాలు కూడాను they shared borders both with India and Pakistan. So they had a choice to either to accede to India or to Pakistan. Unlike Hyderabad and others, continuity principle ప్రకారం ఇండియాలోనే కలవాలి. కానీ జోధ్పూర్ మహారాజాకి జిన్నా వచ్చి బ్లాంక్ చెక్ ఇచ్చాడు, బ్లాంక్ పేపర్ ఇచ్చి I have signed, you can write whatever conditions you want and accede to us. అప్పుడు ఈ జోధ్పూర్ మహారాజు లెట్ మీ థింక్ అన్నాడు. లెట్ మీ థింక్ అనగానే జిన్నా ఆ కాగితాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఒక్క క్షణము ఆయన ఆగిన కారణంగా జోధ్పూర్ అండ్ జైసల్మేర్ హ్యావ్ బికమ్ రిమైన్ విత్ ఇండియా, అదర్వైజ్ దే వుడ్ బికమ్ పాకిస్తాన్. ఇంకొక రాజు ఉన్నాడు, అమర్కోట్ అనేటువంటి చిన్న సంస్థానం ఉంది. ఈ అమర్కోట్ రాజా he thought that all the access ఏదైతే ఉందో to his principality was through Pakistan, కాబట్టి he joined Pakistan. The moment he joined, రాజా గారికి ఇవ్వవలసినటువంటి అన్ని హోదాలు, మర్యాదలు, సత్కారాలు, సన్మానాలు జరిగినాయి. కానీ అమర్కోట్ became ఉమర్కోట్. ఉమర్కోట్ is now part of Thar Parkar జిల్లా in Pakistan, Sindh province. సో ఈ చరిత్ర మనకి దురదృష్టవశాత్తు మనకి ఎవరు చెప్పరు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, జమ్మూ కాశ్మీర్ ఒక ఎత్తు. జమ్మూ కాశ్మీర్కి భారతదేశంలో విలీనం కావడం అనేది ఏదైతే ఉందో, ఇది వాస్తవానికి భారతదేశం యొక్క మ్యాప్ కంప్లీట్ చేయడం మాత్రమే కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ కంప్లీటింగ్ ది మ్యాప్ ఆఫ్ ఇండియా. అంతర్జాతీయ గ్లోబల్ కాన్స్పిరసీ టు కార్వ్ అవుట్ an Islamic party starting from Morocco to Indonesia, ఈ మొత్తం ప్రక్రియని ఆపేటటువంటి పని జమ్మూ కాశ్మీర్ యొక్క యాక్సెషన్ టు ఇండియా. వాట్ ఎవర్ లిటిల్ దట్ we could salvage and annex to India, అది కనుక జరిగి ఉండకపోయినట్టయితే మీకు మొరాకో నుంచి ఏకంగా ఇండోనేషియా వరకు ఒక పట్టి ఉండేది. ఆ పట్టి పూర్తిగా ఇస్లామిక్ పట్టిగా ఉండేది. ఇస్లామిక్, ఇప్పుడు మీరు యాక్చువల్గా మ్యాప్, ప్రపంచ మ్యాప్ని జాగ్రత్తగా గమనిస్తే మొరాకో నుంచి ప్రారంభం, మొరాకో, అల్జీర్స్, అల్బానియా ఈ రకంగా మొదలైపోయి అరబిక్ కంట్రీస్, నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్, ఆ తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దాకా వచ్చిన తర్వాత ది షింజాంగ్ ప్రావిన్స్ ఆఫ్ చైనా which is now agitating and wants to get separated. ఇండియాలో ముస్లింలని తురకలు అంటారు. తురక అన్న పదం తుర్కీ అన్న పదం నుంచి వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ తుర్కీ, ఇట్ ఈస్ ఫ్రమ్ ది షింజాంగ్ ప్రావిన్స్ which was known as Eastern Turkestan in the past. It was the original Turkestan. అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు తుర్కలయ్యారు. సో ఆ ప్రావిన్స్ తర్వాత చైనాలో ఉన్నటువంటి హ్యాన్ ముస్లిం పట్టి, ఆ తర్వాత బంగ్లాదేశ్, ఆ తర్వాత మీకు ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ లో ఉన్నటువంటి మిండనావ్ ప్రావిన్స్, ఇండోనేషియా దాకా లార్జ్ ఇస్లామిక్ పట్టి.
the imperialist Western forces wanted an Islamic bulwark against the advancing communists. కమ్యూనిస్టులు వామ్ వాటర్స్ లోకి రాకుండా నిలువరించేందుకు ఆపేందుకు వాళ్ళు ఒక రాజ్యాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే పాకిస్తాన్ ఏర్పడింది. పాకిస్తాన్ని మనం కేవలం హిందూ ముస్లిం ప్రిజన్ నుంచి మాత్రమే చూస్తే విల్ బి లుకింగ్ ఎట్ ఓన్లీ హాఫ్ ద పిక్చర్. One of the biggest game was to carve out Pakistan ఏదైతే ఉందో, Pakistan would have been carved out in any case had there been Jinnah or no Jinnah. Jinnah unna lekunna kuda Pakistan would have been formed because the West wanted తనకి ఒక అనుకూలమైనటువంటి రాజ్యం కావాలని వాళ్ళు భావించారు. ఆ సమయంలో ఇస్లామిక్ మతము కమ్యూనిజాన్ని అడ్డుకోగలదని వాళ్ళు భావించారు. కాబట్టి దే వాంటెడ్ టు క్రియేట్ పాకిస్తాన్. జాగ్రత్తగా మనం గమనిస్తే పాకిస్తాన్లోకి వెళ్ళినటువంటి 4 రాష్ట్రాలు సింధ్, బలూచిస్తాన్, తర్వాత ఖైబర్ పఖ్తూన్వా. వాట్ ఈస్ ఖైబర్ పఖ్తూన్వా? టుడే వాజ్ known as North West Frontier Province in those days, and the 4th one was the Punjab. In all these 4 places, Muslim League did not win in 1946 elections. ఇది చాలా మంది చరిత్ర చదివిన వాళ్ళకి ఇది అధ్యయనం చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యూనియనిస్ట్ పార్టీ విత్ ద హెల్ప్ ఆఫ్ అ జాట్ బిజినెస్ కమ్యూనిటీ సర్ చోటురామ్ సహాయంతో పంజాబ్ లో యూనియనిస్ట్ పార్టీ కేమ్ టు పవర్. సింధులో ఒక్క ఓటుతోటి కేవలం స్పీకర్ యొక్క కాస్టింగ్ ఓట్, జిఎం సయీద్ యొక్క కాస్టింగ్ ఓట్తో సింధ్ బికేమ్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. Baluchistan was a separate principality ruled by Khan of Kalat. It had access to Oman. It was never part of Pakistan. And the 4th state, Northwest Frontier Province, had voted for Congress. It has voted for Congress. Khan Abdul Ghaffar Khan, the Frontier Gandhi, was the chief minister. 1946 lo Congress government was there in Balochistan. So what was Pakistan had never voted for Muslim League. Who voted for Muslim League? The UP Muslims, the Bihar Muslims, the Andhra Pradesh Muslims, Nellore Muslims, Tamil Nadu Muslims and Kerala Muslims. That was the reason why immediately after partition, Indian Union Muslim League was formed in Kerala and Tamil Nadu. So those who voted for Pakistan, they remained in India, and those who did not vote for Pakistan, they became Pakistan. So the Pakistan's formation was a Western conspiracy to a major extent. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం స్కీమ్ లో జమ్మూ కాశ్మీర్ అనేది చాలా ముఖ్యమైనది. జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ కి వెళ్ళాలి అన్నది ఇట్ వాస్ ది ఇంపీరియలిస్ట్ ప్లాన్ ఫర్ 2 reasons. The first reason is the water security of the to be formed Pakistan stemmed from Jammu Kashmir, because most of the rivers they emanated from Jammu and Kashmir. So to ensure the water security of the would-be state of Pakistan, they wanted Jammu Kashmir. This was the reason why Jammu Kashmir was important. ఇది చాలా మంది మనం అర్థం చేసుకున్నటువంటి విషయం. రెండవది, they wanted a bulwark against the advancing communists. ఆ సమయంలో చాలా మంది 2వ ప్రపంచ యుద్ధం అవ్వగానే ఒక అగ్రిమెంట్ జరిగిందండి ఇంగ్లాండ్కి అమెరికాకి మధ్య. మనం చాలా మంది దీని గురించి విని ఉన్నాం. దీని పేరు హైడ్ పార్క్ అగ్రిమెంట్. ఇంటర్నెట్లో మీరు కొడితే మీకు హైడ్ పార్క్ అగ్రిమెంట్ వస్తుంది. ఈ హైడ్ పార్క్ అగ్రిమెంట్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే టు ప్రివెంట్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఫ్రమ్ బికమింగ్ ఎ న్యూక్లియర్ పవర్. America was a nuclear power. It tested the nuclear power on Hiroshima and Nagasaki. So they did not want any other country in the world to become a nuclear power. Russia nuclear ambitions ఉన్నాయన్న సంగతి అప్పటికే వాళ్ళకి తెలుసు. కాబట్టి హైడ్ పార్క్ అగ్రిమెంట్ అనేటటువంటి అగ్రిమెంట్ ద్వారా they took part of Jammu Kashmir. పార్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ మ్యాప్ లో మనం చూసేటువంటి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి గిల్గిట్ ప్రాంతంలో ఒక ఏజెన్సీని తీసుకున్నారు. బ్రిటిష్ టుక్ ఆన్ లీజ్ ఫర్ 60 years.
1990 had British been there, had Kashmir not access to India, 1995 వరకు ఆ గిల్గిట్ ఏజెన్సీ యొక్క లీజ్ ఉండేది. 1995 వరకు. నాట్ మెనీ పీపుల్ నో దిస్. వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ఒక న్యూక్లియర్ సెన్సార్స్ ని అక్కడ వాళ్ళు అమర్చారు. ఎందుకంటే అప్పటికి రష్యా షింజాంగ్ ప్రావిన్స్ ఏదైతే ఈస్టర్న్ టర్కిస్తాన్ ఉందో ఇట్ వాజ్ ఫ్రీ ఫర్ ఆల్. ఇట్ వాజ్ అనెక్స్డ్ టు చైనా ఇన్ 1949. ప్రయర్ టు దట్ ఇట్ వాజ్ అన్ ఓపెన్ కంట్రీ. అక్కడ ఎవరు బట్టి వాడు రాజ్యం ఉండేది. రష్యా అక్కడ యురేనియం మైనింగ్ చేస్తుంది. యురేనియం మైనింగ్ చేసిన తర్వాత ఆ యురేనియం 600 కిలోమీటర్స్ డీప్ ఇంటూ రష్యా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ టెస్టులు చేసేది. సో ఆ ప్రాంతంలో జరిగేటటువంటి రేడియో యాక్టివ్ యాక్టివిటీని మెజర్ చేసేందుకు దే ఇన్స్టాల్ సెన్సర్స్ ఇన్ గిల్గిట్ అండ్ బల్టిస్తాన్. దట్ వాజ్ ద రీజన్ వై దే వాంటెడ్ దిస్ రీజన్ టు బి భారతదేశంలో అంతర్భాగం కాకుండా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మన యొక్క ఈ హైడ్ పార్క్ అగ్రిమెంట్ లో భాగంగా రష్యాని ఒక న్యూక్లియర్ పవర్ కానివ్వకుండా ఉండేందుకు జమ్మూ కాశ్మీర్ కావాలి వాళ్ళకి. అందుకని గిల్గిట్ ఏజెన్సీని వాళ్ళు లీజ్ తీసుకున్నారు. చాలా ఆశ్చర్యం కలిగించేటటువంటి 2-3 విషయాలు. సిస్మిక్ అబ్జర్వేషన్ సెంటర్ పెట్టారండి. దీనిలో గమనించాల్సిన విషయం ఏంటంటే అకిలెక్ అనేటటువంటి బ్రిటిష్ ఆఫీసర్ 1936 లో, అంటే 11 years before the partition of India and independence of India, he wrote a letter, he wrote an article, research article in a military journal saying that why on earth Kashmir was given to Maharaja. మహారాజాకి కశ్మీర్ ఎందుకు ఇచ్చాం మనము, మొత్తం కశ్మీర్ని మన చేతుల్లో ఉంచుకోవాలని 1936 లో ఈ అకిలెక్ అనేటటువంటి ఆఫీసర్ రాశారు. తరువాత కాలంలో ఈ అకిలెక్ ఎవరైతే ఉన్నారో he was the chief of army staff for both India and Pakistan put together. ఇది అర్థం చేసుకోవాలి. దేశ విభజన జరిగిన తరువాత 1947-48 కాశ్మీర్ వార్ జరిగినప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇండియన్ ఆర్మీ వాజ్ లెడ్ బై అ బ్రిటిష్ ఆఫీసర్. ఫిబ్రవరి 1948 వరకు లాక్హార్ట్ అనే అతను మిలిటరీ ఆఫీసర్ గా హీ వాజ్ ద చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. అండ్ Pakistan army was led by a person called Messervy, again a Britisher. 1948 తర్వాత ఇండియన్ ఆర్మీలో ఈ లాక్హార్ట్ ని మనం సెలవు మీద పంపించిన తర్వాత బుచ్చర్ అనే బ్రిటిష్ వాడు మిలిటరీ ఆఫీసర్ అయ్యారు, ఆర్మీ చీఫ్ అయ్యారు. ఇండియన్ ఆర్మీ వాజ్ లెడ్ బై బుచ్చర్. పాకిస్తాన్ ఆర్మీ వాజ్ లెడ్ బై a person called Gracie. Army, Air Force, Navy of India and Pakistan were led by Britishers and they were interacting among themselves. And they were reporting to this Akinlek, who wanted Kashmir to be separated and Maharaja to be stripped of his Maharajaship. He wrote it in 1936. కాబట్టి కశ్మీర్ యొక్క ఇంపార్టెన్స్ ని అర్థం చేసుకునేందుకు ఈ విషయం చెప్తున్నాను. ఈ అకిలెక్ ఎవరికి రిపోర్ట్ చేసేవాడు? యూస్ టు రిపోర్ట్ టు మౌంట్ బాటన్. కాబట్టి గేమ్ ని అర్థం చేసుకోండి. మౌంట్ బాటన్ భారతదేశపు గవర్నర్ జనరల్, ఆయన కింద అకిలెక్ ఉండేవాడు. He was head for both Pakistan and India. Pakistan ki British Army chief, India ki British Army chief, they were all interacting and we were fighting a war. ఈ గేమ్ మనకు అర్థం కావాలంటే అమెరికా యొక్క లక్ష్యము ఏ రకంగా బ్రిటన్ అండ్ అమెరికా కలిసి కశ్మీర్ మీద కన్ను వేశాయి అనేది అర్థం చేసుకోవడం కోసం ఇది ఉదాహరణ. కాబట్టి కశ్మీర్ యొక్క యాక్సెషన్ అనేది ఈ మొత్తం గేమ్ ప్లాన్ ని దెబ్బతీసినటువంటిది. 1889 లో they removed the Maharaja of Kashmir. His name was Maharaja Pratap Singh. Maharaja Pratap Singh was removed. ఆయనని తీసి ఒక బ్రిటిష్ రెసిడెంట్ ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కశ్మీర్ గా చేశారు. చేసిన తర్వాత దే వాంటెడ్ టు యాక్సెస్ కశ్మీర్ ఇంటూ బ్రిటిష్ ఇండియా. ఇది చేయడానికి 1905 లో ప్రయత్నించారు. 1905 ఏంటి ప్రత్యేకత? 1905 was when Bengal was partitioned in Calcutta. Undivided Bengal was partitioned in 1905 and 1906 నుంచి agitation, 1911 లో it was reunited. 1905 లో they wanted to take over Kashmir and merge it with India to suit the imperialistic ambitions of British. అయితే it was reported in Amrut Bazar పత్రిక of Calcutta. అమృత్ బజార్ పత్రికలో వచ్చిన తరువాత
British have abandoned the plan, and again ప్రతాప్ సింగ్ యొక్క బంధువు ఉంటాడు, అతనికి రాజు చేశారంటే మహారాజా హరి సింగ్ యొక్క తండ్రి మహారాజా అమర్ సింగ్ని రాజు చేశారు. అమర్ సింగ్ కుమారుడు మహారాజా హరి సింగ్. కాబట్టి దిస్ ఈస్ ది హోల్ గేమ్. బ్రిటిష్ ఆల్వేస్ వాంటెడ్ జమ్మూ కాశ్మీర్ టు బికమ్ a tool in their hands. ఎందుకు? Because they wanted to control Russia on one hand. Second, they wanted to create an Islamic bulwark against the advancing communism. ఈ కారణంతో రెండవ ప్రపంచ యుద్ధం అయిపోగానే సైకాట్ అండ్ పైకాట్ లైన్ అనే ఒక లైన్ తోటి సిరియాన్ లిబియాన్ కూడా డివైడ్ చేశారు. మొత్తం యూరోపియన్ ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా మీకు ఫార్మ్ అయింది 1946లో. దాని మధ్య ఒక వేరే దేశం ఉండాలి కాబట్టి ఇజ్రాయెల్ వాస్ క్రియేటెడ్. సో ఇదంతా కూడా ఇంపీరియలిస్ట్ జాన్ ఫాస్టర్ డల్లెస్ యొక్క స్కీమ్ లో భాగంగా ఇదంతా జరిగింది. ఆ భాగంగానే కశ్మీర్ని వాళ్ళు చేజిక్కించుకోవాలనుకున్నారు. పూర్తి కశ్మీర్ వాళ్ళకి కావాలి, మొత్తం కశ్మీర్. ఎందుకంటే టు ఎన్షోర్ వాటర్ సెక్యూరిటీ టు పాకిస్తాన్ and to control the nuclear ambitions of Russia, to monitor the nuclear ambitions of Russia. That is the importance of Jammu and Kashmir. దురదృష్టవశాత్తు ఆ సమయంలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి పాలకులకు ఈ స్ట్రాటజిక్ అధ్యయనం లేకపోవడం ఒక దురదృష్టం. దీని విషయంలో 1950s అలర్ట్ చేసినటువంటి వ్యక్తి బలరాజ్ మధోక్ ఒక పుస్తకం రాశారండి. ది స్టార్మ్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్, జమ్మూ కాశ్మీర్ స్టార్మ్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అని 1940s ఆయన పుస్తకం రాశారు. ఇట్ ఈస్ స్టిల్ అవైలబుల్ ఆన్ అమెజాన్. నేను ఇక్కడికి రావడానికి ముందు చెక్ చేశాను. అందులో ఆయన హౌ జమ్మూ కాశ్మీర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సెటిలేషన్ కంట్రీస్, ఫర్ రష్యా, ఫర్ యూరోపియన్ కంట్రీస్, ఇదంతా కూడా ఆయన వివరిస్తారు. దురదృష్టవశాత్తు బలరాజ్ మధోక్ ఆయన తన రోల్ని ప్లే చేయలేకపోయారు చరిత్రలో వివిధ కారణాల వల్ల. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ అప్పుడు పాలకులైన వాడు దీన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. నెహ్రూ కానీ గాంధీ కానీ ఆ సమయంలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అర్థం చేసుకున్నప్పటికీ ఆయన చేతుల్లో ఎక్కువ విషయాలు లేకపోవడం. ఈ కారణం చేత కశ్మీర్ని పూర్తిగా పాకిస్తాన్కి ఇచ్చేయాలి అన్నది ప్లాన్. దీనికి బ్రిటిషర్లు ఏం చేశారంటే 15th of August partition was announced. 16th of August they announced which part would go to Pakistan, which region will come to India. అసలు రాడ్క్లిఫ్ లైన్ కి సంబంధించి రాడ్క్లిఫ్ గారు గీసి వెళ్ళిన లైన్, రాడ్క్లిఫ్ లైన్ మనందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. దేశాన్ని విభజించాలని ఆయన 3 రోజులు ఇండియాకి వచ్చాడు. ఆయన గీసేసేసి వెళ్ళిపోయాడు. ఆ రాడ్క్లిఫ్ లైన్ సంబంధించి ఇండియా పాకిస్తాన్ యొక్క విభజనకు సంబంధించిన డీటెయిల్స్ వర్ గివెన్ టు మౌంట్ బాటన్ ఆన్ 3rd of August 1947. He revealed it to the public on 16th of August. One day after India was partitioned, people knew where we were. So, situation ఎలా ఉండేది కొంత విషయాంతరమైన మీకు ఆశ్చర్యం కలుగుతుంది. In Dinajpur and 24 Pargana districts of today's West Bengal, Pakistan flags were flying till 18th of August. On 18th of August, Government of India has gone, Indian military went, those flags were brought down and tricolor was hoisted. So in many villages in Dinajpur and West Bengal's 24 Pargana, Independence Day is celebrated on 18th August. In many villages of these, ఎందుకంటే 18th వరకు నెవర్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. ఎందుకంటే వాడికి తెలియదు మనం ఎక్కడ ఉన్నామని. సేమ్ వే గుర్దాస్పూర్ వాజ్ థాట్ టు బి పాకిస్తాన్ బికాజ్ ఇట్ వాజ్ 51% Muslim and 49% Hindu and Sikh. But Gurdaspur was announced to India. So Gurdaspur ఎందుకు అనౌన్స్ చేశారంటే ఆ టైంలో అమృత్సర్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సిక్స్ అండ్ సిక్స్ వాంటెడ్ a separate suba for themselves. మా అమృత్సర్, మా లాహోర్ మాకు కావాలి అన్నప్పుడు లాహోర్ అటు వెళ్ళిపోయింది. 16th of August తెలిసింది ఆ విషయం. దాంట్లో ఏం చేయాలో తెలియక మహారాజా పటియాలా did not give access to Swarna Mandir for some reason. So they gave this Gurdaspur to India.
సో గుర్దాస్పూర్ ఇండియాకి 18th August ఇండియా రీక్లెయిమ్ గుర్దాస్పూర్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే 16th పార్టీషన్ యొక్క డీటెయిల్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇండియా వాజ్ పార్టీషన్ ఆన్ 15th అండ్ ది డీటెయిల్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ 16th అండ్ ఆన్ 18th General Masarvi, who was the Chief of Armed Forces in Pakistan, he signs a letter on, he signs on a military operation, he authorizes a military operation which is known as Operation Gulmarg. అంటే పాకిస్తాన్కి బ్రిటిష్ ఆర్మీకి బ్రిటిష్ ప్రభుత్వానికి ఆపరేషన్ గుల్మార్గ్ గురించి తెలుసు. ఆపరేషన్ గుల్మార్గ్ యొక్క లక్ష్యం ఏంటంటే వీలైనంత త్వరగా పాకిస్తాన్ సైన్యం అక్టోబర్లోపు బయలుదేరి వెళ్ళాలి. ఇట్ విల్ బి ఫార్మేషన్ ఆఫ్ 1000 పీపుల్. ఆర్మీలో ఎవరెవరికైతే సెలవు పెట్టి వెళ్ళి ఈ యుద్ధంలో పాల్గొనాలనుందో, కశ్మీర్ని యాక్సెస్ చేసేటటువంటి ప్రయత్నంలో పాల్పంచుకోవాలనుందో, దే కెన్ అప్లై ఫర్ లీవ్ అండ్ దే కెన్ జాయిన్ దీస్ ఇర్రెగ్యులర్స్. పాకిస్తానీ ఏదైతే ట్రైబల్ ఫోర్స్ అని చెప్తారో దాన్ని జాయిన్ కావచ్చు. వాళ్ళకి ఒక మేజర్ జనరల్ వాళ్ళకి నాయకుడుగా ఉంటాడు. వాళ్ళందరికీ ఫార్మేషన్స్కి ఎవరెవరు హెడ్గా ఉండాలి ఏంటని చెప్పి ఒక అక్బర్ ఖాన్ అనేటటువంటి మేజర్ జనరల్ని హీ వాజ్ షోన్ యాజ్ మేజర్. అంటే చాలా చిన్న లెవెల్ వాడు దీన్ని ఆపరేట్ చేస్తున్నాడని చెప్పేట్టుగా ఈ ఆపరేషన్ గుల్మార్గ్ని ఆథరైజ్ చేసింది మాసర్వీ. అండ్ మాసర్వీ వాజ్ ఇన్ కన్సల్టేషన్ విత్ అఖిల్ లైక్ హూ వాజ్ ఇన్ కన్సల్టేషన్ విత్ మౌంట్ బాటన్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆపరేషన్ గుల్మార్గ్లో ఇదంతా చేసేటటువంటిది అక్కడ బన్నూలో ఇండియన్ ఆర్మీ ఉంది. అప్పటికి ఇండియన్ ఆర్మీ డివిజన్ ఇంకా జరగలేదు. హిందూ సోల్జర్స్ వర్ సర్వింగ్ ఇన్ పాకిస్తాన్ అండ్ ముస్లిం సోల్జర్స్ వర్ సర్వింగ్ ఇన్ ఇండియా. అప్పటికి ఇంకా డివిజన్ ఆఫ్ ది ఆర్మీ జరగలేదు. ఆ సమయంలోనే జిన్నా బ్రిగేడియర్ ఉస్మాన్ అనేటటువంటి బ్రిగేడియర్కి ఫోన్ చేసి నువ్వు వచ్చేస్తే నేను ఆర్మీ చీఫ్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు. బ్రిగేడియర్ ఉస్మాన్ he said I am an Indian first and an Indian last. I will die for India. I will not come to Pakistan. And Brigadier Usman యొక్క సమాధి జామియా మిలియా ఇస్లామియా న్యూ ఢిల్లీలో ఈ రోజు కూడా ఉందండి. ఈ రోజు జమ్మూ కాశ్మీర్లో నౌషేరా ఉంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్రిగేడియర్ ఉస్మాన్. ఇది మనకి చాలా మందికి తెలియదు. అయితే ఈ బన్నూలో బ్రిటిష్ ఆఫీసర్కి సైన్యాన్ని ఎలా మొబిలైజ్ చేయాలి, ఎలా కాశ్మీర్ని క్యాప్చర్ చేయాలన్నటువంటి మొత్తం ఆపరేషనల్ ప్లాన్ అంతా కూడా పంపిస్తారు. It was marked confidential and it was marked for a British officer. Since he was away, I next in command, since it was confidential and urgent, he opened it. చూసి సర్ప్రైజ్ అయ్యాడు, షాక్ అయిపోయాడు. ఇదేంటిది, మొత్తం ఈ ఆర్మీ అంతా కలిసి వెళ్ళి కాశ్మీర్లో పడి కాశ్మీర్ని ఆక్రమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు, దీనిలో ఈ రకంగా ఇలా జరుగుతోంది అని చెప్పి మొత్తం అతను ఆశ్చర్యపోయాడు. హిజ్ నేమ్ వాజ్ మేజర్ ఓపి కల్కట్, ఓం ప్రకాష్ కల్కట్. హి వాజ్ అ సిక్. ఈ ఓం ప్రకాష్ కల్కట్ ఒక పుస్తకం రాశారండి. ఆ పుస్తకాన్ని దయచేసి మనం తెప్పించుకోగలిగితే తెప్పించుకుని చదవాలి. పుస్తకం పేరు ఫార్ ఫ్రమ్ ఫ్రాంటియర్స్. The name of the book is Far From Frontiers. ఈయన కథ కూడా చాలా విచిత్రం. ఆయన చూసిన మరుక్షణము పైనుంచి బ్రిటిష్ ఆఫీసర్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఇది నువ్వు ఓపెన్ చేశావంటే చేశానండి, ఇందులో ఇలా ఉంది అని చెప్పాడు. అప్పుడు ఆ బ్రిటిష్ ఆఫీసర్ సిన్స్ హి వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఓపీ కల్కట్. ఓపీ కల్కట్ చెప్పాడు, నువ్వు చూసినట్టుగా ఎవరైనా చూసారా అంటే ఎవరు చూడలేదండి. అయితే నువ్వు చూసిన సంగతి ఎవరికి చెప్పకు, యూ ట్రై టు రన్ అవే టు ఇండియా at the earliest because your life is in danger. So Om Prakash Kalkat ఏం చేస్తాడంటే తన ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు he wanted to move to India. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక కుక్ వింటాడు, ముస్లిం కుక్. విన్న తర్వాత పాకిస్తానీ ఆర్మీలో ముస్లిం, he informs the Muslim officers and Om Prakash Kalkat and his family were put under house arrest. ఆ హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పుడు అతనికి పాతకాలపు మిత్రుడైనటువంటి ఒక ఇద్దరు సుబేదారులు, ఒక మిలిటరీ ఆఫీసర్, ఆ తర్వాత ఒక డ్రైవరు, దే ఆర్ ఆల్ ముస్లిమ్స్. దే హెల్ప్ హిమ్ టు ఎస్కేప్ టు ఇండియా. ఫస్ట్ హిస్ ఫ్యామిలీ ఇస్ సెంట్ అండ్ నెక్స్ట్ హీ రన్స్ అవే. ఇది జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుందంటే ఈ ఇద్దరు సుబేదారులు ఆ తర్వాత ఆ ఎవరైతే హెల్ప్ చేసినటువంటి వాడు నలుగురిని దే వర్ పబ్లికలీ ఎగ్జిక్యూటెడ్. Because the plan Operation Gulmarg was revealed
అండ్ ఓంప్రకాష్ కల్కట్ ముందు విమానంలో తన భార్య పిల్లల్ని పంపిస్తాడు. ఆ విమానం ఇన్స్టెడ్ ఆఫ్ ల్యాండింగ్ ఇన్ ఢిల్లీ ఇట్ ల్యాండ్స్ ఇన్ రాజస్థాన్ బికాస్ ఆఫ్ బ్యాడ్ వెదర్. సో దిస్ మ్యాన్ కమ్స్ టు ఢిల్లీ, కమ్స్ టు ఇండియా. ఇండియాకి వచ్చిన తర్వాత భార్య పిల్లలు ఎక్కడున్నారన్నది వెతకకుండా హీ గోస్ టు ద డీజీఎంఓ. ఆ టైంలో డీజీఎంఓ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఉన్నటువంటి కరణ్ థాపర్ యొక్క తండ్రి. ఆయన పేరు నాకు గుర్తులేదు. కరణ్ థాపర్, జర్నలిస్ట్ కరణ్ థాపర్ తండ్రి ప్రాణనాథ్ థాపర్. ఈ ప్రాణనాథ్ థాపర్ 1962 వార్ టైంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ గా ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ ఆర్మీ చీఫ్ గా హీ వాస్ సస్పెండెడ్ ఫ్రమ్, హీ వాస్ థ్రోన్ అవుట్ ది ఆర్మీ. ఈ ప్రాణనాథ్ థాపర్ దగ్గర తీసుకెళ్తే ప్రాణనాథ్ థాపర్ తీసుకెళ్లి అప్పటి రక్షణ మంత్రి అయినటువంటి సర్దార్ బల్దేవ్ సింగ్ దగ్గరికి తీసుకెళ్తారు. He tells us the operation Gulmarg ఉంది, మొత్తం they want to occupy Kashmir, they want Kashmir. ఇదంతా కూడా he explains. మొత్తం అంతా ఒళ్ళంతా మురికి బట్టలు ఉంది, మొత్తం అసలు సరిగ్గా వెరీ డిసర్వైల్డ్ పొజిషన్లో ఉన్నటువంటి ఇతన్ని చూసి both బల్దేవ్ సింగ్ and ప్రాణనాథ్ థాపర్ did not believe it. 2 days later ఆపరేషన్ గుల్మార్గ్ starts. ఆపరేషన్ గుల్మార్గ్ స్టార్ట్ అయిన తర్వాత both బల్దేవ్ సింగ్ and ప్రాణనాథ్ థాపర్ they run to Nehru and tell him ఇట్లా జరిగిందండి, మాకు ఒకరు వచ్చి చెప్పాడు, మేము పట్టించుకోలేదు అంటే ముందు పక్కడికి వెళ్ళాలి. అప్పుడు ఈ ప్రాణనాథ్ థాపర్ వీడు అంతా వెతికిన తర్వాత లక్కీలీ హీ వాజ్ ఇన్ ఢిల్లీ బికాజ్ హీ కుడ్ లొకేట్ హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ దెన్ హీ రిలొకేటెడ్ టు ఢిల్లీ. ఆయన తీసుకొచ్చి నెహ్రూ ముందు నిలబెడితే నెహ్రూ గారు అడుగుతారన్నమాట, ఏంటి బాబు చెప్పు అంటే హీ రికౌంట్స్ ఎవ్రీథింగ్. ఆయన మొత్తం అంతా వివరించిన తరువాత ఎలెక్టాటల్ మన దగ్గర ఎక్కడ ఆధారం లేదు కానీ పీపుల్ సే దట్ నెహ్రూ గారు తన ముందున్నటువంటి 2 పేపర్ వెయిట్స్ తీసుకుని ఒక పేపర్ వెయిట్ తోటి ప్రాణనాథ్ థాపర్ని కొట్టి ఇంకొక పేపర్ వెయిట్ తోటి సర్దార్ బల్దేవ్ సింగ్ కొట్టి ముందు ఇప్పుడు కాశ్మీర్ని రక్షించే పని చేపట్టండి అంట. సో taking away Kashmir from India was a British plan executed by the Britishers for the US as part of the Hyde Park Agreement. The officials, top officials at that time were all British who were in touch with each other. ఇది మనకు అర్థం కాకపోతే కశ్మీర్లో జరిగినటువంటి పరిణామాలు అర్థం కాదు. కాబట్టి ఈ సమయంలో 22nd మహారాజా యొక్క రోల్ గురించి కూడా కొన్ని విషయాలు మీకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ సమయంలో చాలా మంది ఏమంటారంటే 22nd పాకిస్తానీ ఆర్మీ కశ్మీర్లోకి వచ్చింది అంటారు. అబద్ధం. వాస్తవానికి ఆన్ 8th 9th October Pakistani army was already there in Poonch area. Poonch area is known as Potahari area. Poonch lo ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఆ Poonch and adjoining areas in Pakistan are known as Potahari area. ఇట్లాగే మన తెలంగాణ ఆంధ్రాలో Potahar is still the largest recruiting center for the army of Pakistan. Pakistani army is still known as Potahari army or Potwari army. So in Poonch lo the rebellion has already started. Poonch Raja ఎవరైతే ఉన్నారో he was at loggerheads with the Maharaja of Jammu and Kashmir. కాబట్టి ఈ ప్రాంతంలో వీళ్ళు ఆల్రెడీ వచ్చేసేసి హిందూస్ని ఇవాక్యుయేటెడ్, దే వర్ మ్యాసకరింగ్ హిందూస్. కొంచెం మొత్తంలో నరికి పారేసేసారు, చాలా మంది నరికేశారు. ఈ నరికే ప్రక్రియలో దే వర్ Sikhs and Hindus were targeted because they wanted to depopulate this area of Hindus and Sikhs and convert that into a Muslim majority. Actually appadike Poonch was 90% Muslim. Mirpur, which is now part of Pak-occupied Jammu Kashmir, is 80%, and Rajouri, except the town, the rural areas were fully Muslim, 80% Muslim. But they wanted, the first invasion happened in Poonch. The government of India, manaki cheppe kathallo 22nd Pakistan army vachindani cheptundi. Poonch was already occupied. Mirpur was already occupied. Mirpur lo it was the locals of Mirpur who resisted the Pakistani army. We were fortunate to meet one such person who held Mirpur and Kotli for nearly 1 month. His name is Yuvraj Singh. Manandari Karshan. Yuvraj Singh ippudiki unnaru varu Jammulo unnaru. Yuvraj Singh ji was 18 at that time.
తుపాకులు పోగు చేసి ప్రజలు మీర్పూర్ అండ్ కోట్లీ టౌన్స్ ని ప్రొటెక్ట్ చేశారు. All the Hindus from the rural areas, they migrated to the city for safety and they held Mirpur and Kotli for nearly 1 month. When Mirpur and Kotli fell after government of India sent its army, and army thought that Kotli and Mirpur were indefensible and they asked the people to fall back, come back and another. అప్పటి వరకు సర్వసాధారణ ప్రజానీకము మీర్పూర్ కోట్లీని కాపాడారండి. మిలిటరీ వచ్చాక మనం కోల్పోయాము. సారీ టు సే దిస్. హూఎవర్ వాజ్ ద స్ట్రాటజిస్ట్ అట్ దట్ టైం, ఆయన వెనక్కి వచ్చేయమన్నారు. పూంచ్ సిటీని అగేన్స్ట్ ది ఆర్డర్స్ ఆఫ్ ది మిలిటరీ సర్దార్ ప్రీతం సింగ్ అనేటటువంటి ఒక మిలిటరీ మేజర్ కాపాడారు. హీ ప్రొటెక్టెడ్ ద హిందూస్ ఆఫ్ పూంచ్ సిటీ. పూంచ్ సిటీ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా టుడే. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సర్దార్ Pritam Singh. Sheikh Abdullah wanted Poonch city to go to Pakistan because it was there is a different story. We will come to that story later. అయితే ఈ పూంచ్ సిటీ సర్దార్ ప్రీతం సింగ్ మీద తివాచీలు దొంగతనం చేసినటువంటి నేరం ఆరోపించి కోర్ట్ మార్షల్ చేసి ఆయన జైల్లో పెట్టారండి. హీ వాస్ స్ట్రిప్డ్ ఆఫ్ ఆల్ హిస్ ఆనర్స్. హీ డైడ్ అన్సన్, అన్వెడ్, అనార్మ్డ్. ఇది చాలా మందికి తెలియదు. సర్దార్ ప్రీతం సింగ్ హిందువులని కాపాడి పూంచ్ సిటీని ఇండియాకి ఇచ్చిన వ్యక్తి. షేక్ అబ్దుల్లా యొక్క ప్రయత్నాల వల్ల ఇన్ దోస్ డేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ లిజనింగ్ ఓన్లీ టు షేక్ అబ్దుల్లా. షేక్ అబ్దుల్లా ఏం చేశాడంటే ఈ ప్రీతం సింగ్ని తొలగించాలి అన్నాడు. ప్రీతం సింగ్ని తొలగించాలంటే ఏం చేయాలంటే తివాచీలు దొంగతనం చేశారని ఆరోపణ చేశారు. హి వాస్ థ్రోన్ అవుట్. ప్రీతం సింగ్ స్టోరీ ఇస్ వెరీ మచ్ అవైలబుల్ ఆన్ ది ఇంటర్నెట్. యు కెన్ రీడ్ ఇట్. Sardar Pritam Singh, had Pritam Singh been not there, Poonch city would have become part of Pakistan. All the adjoining areas have gone to Pakistan. So ఇదంతా జరిగింది. మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మహారాజా అప్పటికి జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఏంటి? జమ్మూ కాశ్మీర్లో దేవర్ 3 forces. ఒకటి మహారాజా అండ్ ఇది ఆర్మీ. రెండవది షేక్ అబ్దుల్లా who was leading national conference. వాస్తవానికి షేక్ అబ్దుల్లా was a student of Aligarh Muslim University, which is the factory that created Pakistan. So he came from Aligarh University, was influenced by communism. అందుకనే ఆయన జెండా ఏదైతే ఉంటుందో అది రెడ్ కలర్లో ఉంటుందండి. నేషనల్ కాన్ఫరెన్స్ ఫ్లాగ్ ఇస్ ఇన్ రెడ్ కలర్ ఈరోజు కూడా. ఆయన he first starts an organization called Muslim Conference of Jammu and Kashmir. ఆ తర్వాత there were 2 other leaders who were stronger in areas like Mirpur, Muzaffarabad, which are now part of Pak-occupied Jammu and Kashmir, and they were popular up to Baramulla in Jammu and Kashmir. ఆ ఇద్దరు నాయకుల పేరు ఒకరి పేరు చౌదరి గులాం అబ్బాస్. He went on to become the Prime Minister of Azad Kashmir, so-called Azad Kashmir. After him, Sardar Ibrahim. These 2 leaders, they matched in popularity with Sheikh Abdullah. So Sheikh Abdullah did not want these 2 people. These 2 people represented Muslim League in Jammu and Kashmir. They bring Jinnah. Jinnah తీసుకొచ్చి శ్రీనగర్లో సభ చేస్తూ ఉంటే సభలో he openly criticizes Sheikh Abdullah for siding with Jawaharlal Nehru. So అక్కడ గొడవ అవుతుంది. ఆ తర్వాత then Sheikh Abdullah decides that if I have to save Kashmir, I will save only that part where my rule runs, my writ runs. I want all the parts which are not under my sphere of influence to go to Pakistan. That's how Mirpur, Muzaffarabad, Kotli and all these towns, they went to Pakistan, up to Baramulla, up to on the borders of Kupwara వరకు కూడా పోవడానికి అంగీకరించారన్నమాట. ఇది మనలో చాలా మందికి తెలియదు. మహారాజా ఆ టైంలో మహారాజా దగ్గర ఉన్నటువంటి సైన్యం మొత్తం అంతా 4 బెటాలియన్స్ అండి. ఈ 4 బెటాలియన్స్లో 2 బెటాలియన్స్ కంప్రైజ్డ్ ముస్లిమ్స్ అండ్ దే rebelled and they joined the Pakistani forces. There were 2 battalions. అక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే 1 battalion was sent to Muzaffarabad to hold, because Muzaffarabad was a Sikh majority town. To protect the Sikhs, Maharaja has sent 1 battalion. The other battalion was sent to Poonch to quell the rebellion. So Jammu Kashmir was left defenseless.
the Jammu part and the Kashmir part. It was defenseless. At the time of Pakistan invasion 22 October లో చేసింది. అంతకు ముందే మహారాజా పాపము 19th August ఆయన హైదరాబాద్ మన ఢిల్లీకి పంపించి, నెహ్రూ గారి దగ్గర పంపించి, ఐ వాంట్ యాక్సెప్ట్ టు ఇండియా, లెట్ us వర్కౌట్ మొడాలిటీస్ అన్నారు. నెహ్రూ గారు ఏమన్నారంటే, నువ్వు షేక్ అబ్దుల్లాని రిలీజ్ చేస్తేనే నేను కనుక్కుంటాను. దట్ వాజ్ ద కండిషన్ పుట్ ఫోర్త్ బై నెహ్రూ. సో మహారాజా డిడ్ నాట్ అగ్రీ టు ఇట్, హీ కేమ్ బ్యాక్. ఆ తర్వాత 12th August మహారాజా ద ఫస్ట్ థింగ్ హీ డిడ్ వాజ్ he entered into standstill agreements with two countries, Indian Union and Pakistan on 12th August. Jinnah immediately signs it. Nehru deters. Nehru delegates. The same Nehru has signed standstill agreement with Nizam of Hyderabad without batting an eyelid. Maharaja మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తో కూడా 1 year చేశారండి, స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ చేశారు. కానీ జమ్మూ కాశ్మీర్తో చేయడానికి ఆయన షేక్ అబ్దుల్లా రిలీజ్ చేస్తేనే నేను స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ చేస్తాను. సో అట్ ద టైమ్ ఆఫ్ ఇన్వేజన్ మహారాజా హ్యాడ్ ఎ స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ విత్ పాకిస్తాన్ బట్ నాట్ విత్ ఇండియా. సో 22nd ఆయన మళ్ళీ తన మంత్రి, ఆయన పేరు భద్ర, డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ని భద్రని పంపించిన తర్వాత నెహ్రూ గారి దగ్గరికి పంపిస్తే నెహ్రూ అగైన్ సెన్స్ హిమ్ బ్యాక్. On 26th, when Pakistani army has very well entered into Jammu Kashmir and started plundering Baramulla and other places, already Mirpur, Muzaffarabad, Kotli and all these areas were lost. Maharaja appudu tana Jammu Kashmir ni rakshinchukuneందుకు ఆయన మిలిటరీ యూనిఫామ్ వేసుకుని రెడీ అవుతారు. మీకు మహారాజా గారి ఫోటో ఇంటర్నెట్ లో ఈ మిలిటరీ యూనిఫామ్ లో ఒక ఫోటో దొరుకుతుంది. ఇట్ వాస్ మహారాజా సిట్టింగ్ waiting for his army chief, Brigadier Rajendra Singh. నువ్వు వస్తే నువ్వు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ని సంభాళించు, నేను బార్డర్స్కి వెళ్ళి నేను వార్ చేస్తాను అంటాడు. అప్పుడు బ్రిగేడియర్ రాజేంద్ర సింగ్, ఎనీ సెల్ఫ్ రెస్పెక్టింగ్ మిలిటరీ ఆఫీసర్, మహారాజా మీరెందుకు వెళ్తారు, ప్రాణాలు ఇవ్వాల్సి వస్తే నేను ఇస్తాను, మీరు జమ్మూ కాశ్మీర్ని సంభాళించండి, నేను వెళ్తానంటాడు. అప్పుడు రాజుగారు లెటర్ రాస్తారు, అంటే మిలిటరీ ఆర్డర్ సైన్ చేస్తారు, ఫైట్ పాకిస్తానీ ఇన్వేడర్స్ to the last man and last round అని రాస్తారు. లాస్ట్ మ్యాన్ అండ్ లాస్ట్ రౌండ్. బ్రిగేడియర్ రాజేందర్ సింగ్ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆయన వెంట కేవలం 200 మంది సైనికులే ఉన్నారు. ప్రపంచ చరిత్రలో ఆర్మీ చీఫ్ హిమ్సెల్ఫ్ లీడింగ్ మిలిటరీ ఆపరేషన్ ఎక్కడ లేదండి. వాడు ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటాడు, డీజీఎంఓలు, వీళ్ళు యుద్ధం చేసేది కర్నల్స్, మేజర్స్, బ్రిగేడియర్స్. బ్రిగేడియర్ రాజేందర్ సింగ్ he was the army chief, he led 200 people. వాళ్ళలో కొందరిని తీసుకుని ఆయన వెళ్తూ ఆయన స్ట్రాటజీ కూడా అంత తక్కువ సమయంలో, రిసోర్సెస్ లేని సమయంలో only one wireless set was available with them. That was with Brigadier Rajendra Singh. వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక 22 అక్టోబర్ నాడు కల్నల్ నారాయణ్ సింగ్ సమియాల్ అనేటటువంటి సైనికాధికారిని పూరి దగ్గర ఉన్నటువంటి కొండల మీద ఉండి యుద్ధం చేయమంటారు. 22 మంది సైనికులతో వాళ్ళు యుద్ధం చేస్తారు. దే హోల్డ్ ద పాకిస్తానీస్ ఫర్ నియర్లీ 2 days. ఆ తర్వాత ముజఫరాబాద్ నుంచి డొమెల్ అనే ప్రాంతం, ఆ డొమెల్ అనే ప్రాంతానికి వచ్చేటటువంటి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, డొమెల్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జిని పేల్చేసేసి బ్రిడ్జికి ఇటువైపున బ్రిగేడియర్ రాజేంద్ర సింగ్ నిలబడతారు. దాదాపుగా 80-70 మంది సైనికులతో. అంటే ఈ సైనికులు కూడా ఎవరండి, ఎవరో సెలవులో ఉన్నారు. తన ఒక సైనికుడి పేరు ఉంది, అతని పేరు సాధురామ్. ఆ సైనికుడు ఏం చేస్తాడంటే తన ఉన్న ఏరియాలో ఉన్నటువంటి హిందువులందరినీ సేఫర్ ప్లేసెస్కి తీసుకెళ్తుంటాడు. హీ సీస్ బ్రిగేడియర్ రాజేంద్ర సింగ్, సెల్యూట్ చేస్తాడు. వీళ్ళందరినీ నువ్వు పంపించేసి వెనక్కిరా, మనం కలిసి యుద్ధం చేస్తాం. ఈ సాధురామ్ కమ్స్ బ్యాక్. He fights and he gets killed. ఈ యుద్ధంలో 88-90 మంది సైనికుల్లో ఒక్కడు కూడా వెనక్కి వెళ్ళి వార్త చెప్పేది లేదంటే అందరూ చనిపోయారు, ఇంక్లూడింగ్ బ్రిగేడియర్ రాజేంద్ర సింగ్. బ్రిగేడియర్ వాళ్ళు 26th తెల్లవారుజామున 2:30 బ్రిగేడియర్ రాజేంద్ర సింగ్ చనిపోతారు. బ్రిగేడియర్ రాజేంద్ర సింగ్ 26th October
తెల్లవారుజామున 2:33 ఆయన చనిపోతారు. ఆయన చనిపోయాడంటే శవం దొరకలేదండి. హిస్ టైమ్ వాజ్ ఫౌండ్. ఇట్ వాజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిస్ టైమ్ దట్ హీ వాజ్ డిక్లేర్డ్ మార్కెట్ టు ది వార్ అన్నమాట. ఆయన 22 నుంచి 26 వరకు బ్రిగేడియర్ రాజేందర్ సింగ్, బ్రిగేడియర్ మగేందర్ సింగ్ సమ్యాల్ వీళ్ళందరూ కూడాను దే హేట్ పాకిస్తాన్. మనకి అదృష్టవశాత్తు అక్కడ మనకి కలిసి వచ్చింది ఏంటంటే ఈ ట్రైబల్ ఎలిమెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడాను హిందూ అమ్మాయిని, కశ్మీరీ అమ్మాయిని ఎత్తుకుపోవాలని వచ్చారు. కాబట్టి దే వాంటెడ్ ట్రక్స్ టు బి ప్రొవైడెడ్. మాకు ట్రక్కులు ప్రొవైడ్ చేస్తే కానీ మేము ముందుకు రాము అన్నారు. సో పాకిస్తాన్ ఆర్మీ హ్యాడ్ టు డైవర్ట్ ది ట్రక్స్ ఫ్రమ్ బారాములా ఆల్ ద వే టు ముజఫరాబాద్ అండ్ దెన్ సెండ్ దెమ్ టు పురి. ఈ ట్రక్స్ వచ్చిన తర్వాతనే ఈ ట్రైబల్ కబాయిలీ గ్రూప్స్ బయలుదేరినాయి. ఎందుకంటే ట్రక్ లోడ్స్ ఆఫ్ హిందూ ఉమెన్, కాశ్మీరీ హిందూ ఉమెన్, సిక్ ఉమెన్. కాబట్టి మేము ఉట్టిగా వెళ్తే ఏదో ఒకటో ఇద్దరినో తెస్తాం, మేము ట్రక్ లోడ్ తీసుకుని రావాలి. కాబట్టి మాకు ట్రక్కులు కావాలంటే వాళ్ళు అక్కడ లక్కీలీ దే వెయిటెడ్ ఫర్ 1 full day. సో ఈ మొత్తానికి 26 వరకు బ్రిగేడియర్ రాజేందర్ సింగ్ ఆపటం వల్ల ది అడ్వాన్స్ ఆఫ్ పాకిస్తాన్ వాస్ డీల్. And they came to Baramulla. Maqbul Sherwani stopped them, misled them, and because of that they were stuck in Baramulla for 2 days. దీని వల్ల వాడు శ్రీనగర్ రావడానికి లేట్. సో 26th instrument of accession Maharaja signs it while moving away from Jammu to Srinagar to Jammu. En route ఆయన సంతకం చేస్తారండి. దాన్ని తీసుకుని కొందరు ముందుగా పరిగెత్తుకుని వెళ్తారు, అది తీసుకొచ్చి ఢిల్లీకి అందజేస్తారు. సో ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ఢిల్లీకి చేరే నాటికి మహారాజా and his family members were in Banihal Pass, which is essentially part of Kashmir. Those who have served in Kashmir or those who are familiar with Kashmir would know that that side of Banihal Pass was Kashmir Valley, and this side it is the Chenab Valley or whatever you call it. So while he signed, he was very much inside Jammu and Kashmir region, and at the time of accession he was in Kashmir. ఆ తర్వాత ఆయన జమ్మూకి వస్తారు. కానీ మిగతా కారణంతా మనకు అవసరం లేదు. కానీ ఈ యాక్సెషన్ మనకి ఎందుకు తెలుసుకోవాలి అంటే ప్రభుత్వాలు ఎలా తప్పు చేస్తాయి, ప్రభుత్వాలు వ్యక్తిగత నిర్ణయాలు, వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం వల్ల 12th August 1947 యాక్సెస్ చేయవలసినటువంటి జమ్మూ కాశ్మీర్ని 26th నాడు అత్యవసరంగా ఎవరు ఎందుకు చేశారు ఈ ప్రశ్న ఈరోజు అడగాల్సినటువంటి అవసరం పడుతుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిస్టారికల్ మిస్టేక్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. రెండవది, ఆ యుద్ధ సమయంలో అన్ని వైపులా పాకిస్తాన్ బ్రిటిష్ ఆఫీసర్లు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళని తొలగించకపోవడం. చివరికి కాశ్మీర్లో సైన్యము, భారత సైన్యం దిగాలంటే విమానాల్లో వచ్చి శ్రీనగర్లో దిగాలి. ఈ విమానాల్లో రావడానికి, సంతకం చేయడానికి జవహర్లాల్ నెహ్రూ గారు ఆలోచిస్తూ వచ్చారు. ఫీల్డ్ మార్షల్ మానిక్ షా సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో మానిక్ షా himself has said he was DGMO there. ఆ సమయంలో ఆయన DGMO లేకపోతే he was with the defense I think establishment in Delhi. ఆయన he was waiting for an order from నెహ్రూ నుంచి ఆర్డర్ రావడం లేదు. బికాస్ ది అదర్ రూమ్ షేక్ అబ్దుల్లా వాస్ సిట్టింగ్. షేక్ అబ్దుల్లా వాంటెడ్ ఆల్ దీస్ ముస్లిం కాన్ఫరెన్స్ డామినేటెడ్ ఏరియాస్ టు గో టు పాకిస్తాన్ సో దట్ యూ విల్ హ్యావ్ ఎ ఫీల్డ్ డే ఇన్ ది వాట్ ఎవర్ కాశ్మీర్ దట్ ఈస్ లెఫ్ట్. సంతకం పెట్టడం లేదు నెహ్రూ గారు. చివరికి సర్దార్ పటేల్ అంటాడు, నెహ్రూ డూ యూ వాంట్ టు సేవ్ కాశ్మీర్ ఆర్ నాట్ అంటాడు. అంటే నెహ్రూ నాట్. Then Sardar Patel tells Manik Shah, you have got your orders, go and start your operations. So Indian military lands much before a written order was issued. The first Indian army ఎప్పుడైతే శ్రీనగర్కి వచ్చిందో వాళ్ళు ఉరి ప్రాంతానికి వెళ్తారు, ఉరి ప్రాంతంలో సేవ్ చేస్తారు, ఇటు బారాముల్లాకి వెళ్తారు. These Kabaili 6,000 of them. They did not expect Indian army to come. So Indian army యుద్ధం చేస్తుంది. ఇదంతా ఒక
యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో కూడా మనం ఎంత తప్పు చేశామంటే స్కార్డులో మనము కల్నల్ షేర్జంగ్ థాపా అనేటువంటి సైనికుని పంపిస్తాము. ఆయన ఒక 60 మందితో వెళ్ళేసేసి స్కార్డు కోట ఆక్రమిస్తూ కూర్చుంటాడు. హీ హెల్డ్ ఇట్ టిల్ అక్టోబర్ 1948 అండి. అక్టోబర్ 1948 వరకు స్కార్డు కోటలో కేవలం 60 మంది సైనికులతో ఉంటాడు. మౌంట్ బాటన్ డిలేస్ సెండింగ్ సప్లైస్ టు ది ఫోర్ట్, Skardu fort. Had Skardu been part of India, had India sent its reinforcements to Skardu, Skardu would have been part of India. Skardu is today the northern Gilgit Scouts gaani, Gilgit Army Corps antaki kuda Skardu is the center. Skardu is just 30 kilometers across the line annamata. Ikkadi mana Leh nunchi Kargil nunchi atuvaipu meeku Skardu untundi. ఆ స్కార్డుని మనం కాపాడుకోలేకపోయాం. చివరికి సైనికులందరూ సరెండర్ అవుతారు. సరెండర్ అయిన తర్వాత ఆర్డర్ వాస్ టు massacre all the Sikhs and Hindus. Only one man was spared and he was Sherjang Thapa. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కమాండర్ పేరు ఒక బ్రిటిష్ ఆఫీసర్ చూసారే, ఈ అబ్బాయి నాతో పాటు హాకీ ఆడేవాడు, చాలా బాగా హాకీ ఆడతాడు, అతన్ని నేనే మిలిటరీలో చేర్పించాను, సరే ఈ ఒక్కతన్ని స్పేర్ చేసి మిగతా వాళ్ళని చంపమంటారు. Everyone was killed except Sherjang Thapa. Sherjang Thapa పోయిన సంవత్సరం వరకు ఆయన తర్వాత బ్రిగేడియర్గా పనిచేశారు. ఆయన మన ఆర్మీలో పనిచేసిన తర్వాత చండీగఢ్లో పోయిన రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు Sherjang Thapa. Had Sherjang Thapa been provided support, we would have retained Skardu. It was General Timmayya's daredevilry that actually secured Jammu Kashmir for us. There are some heroes and Brigadier Rajendra Singh, Brigadier Nagendra Singh Samyan, Brigadier Pritam Singh, Major Pritam Singh, who saved Poonch for us. And also, kondaru sadharana havaldars, they mobilized and they formed what is known as the Ladakh Scouts. It was havaldars, I don't immediately remember their names. వాళ్ళు చేశారు. వాళ్ళు శివాన్ లించన్ అనుకుంటాను తన పేరు, ఒక ఆర్మీ ఆఫీసర్. ఆయన వెళ్ళి ఇక్కడ ఆ లడాక్ ఏరియాని సెక్యూర్ చేస్తారు. జనరల్ తిమ్మయ్య లడాక్ లోపల విమానాన్ని దింపాలని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే జోజిలా పాస్ దగ్గర దాకా ట్యాంక్స్ తీసుకెళ్తారు. ఆ తర్వాత బియాండ్ దట్ ఎట్లా సెక్యూర్ చేయాలి అన్నప్పుడు దేర్ వాజ్ నో ఎయిర్పోర్ట్, నథింగ్. ఎవరు చేస్తారు అంటే మెహర్ సింగ్ అనేటటువంటి ఒక ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ముందుకు వస్తారు. మెహర్ సింగ్ ముందుకు వచ్చి, మెహర్ సింగ్ స్టాట్యూ ఈ రోజు కూడా లడాక్ ఎయిర్పోర్ట్ లో ఉందండి. ఆయన ఎటువంటి కంపాస్ లేదు, ఏమీ లేదు, ఆయన బయలుదేరుతాడు అన్నమాట. అంటే అది మృత్యు శకటంలో ప్రయాణం చేయడం. లుక్ ఎట్ ఇండియన్ ఆర్మీ. బ్రిగేడియర్ తిమ్మయ్య, అప్పుడు జనరల్ తిమ్మయ్య వాజ్ ది ఆర్మీ చీఫ్. హి సేస్ ఐ విల్ ట్రావెల్ విత్. ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఒక ఆర్మీ చీఫ్ ఒక మరణ ప్రయాణంలో నీ వెంట ఉంటాను అని చెప్పినటువంటి ఉదాహరణ లేదు. తిమ్మయ్య, మెహర్ సింగ్, దే ఫ్లై ఎ సార్టీ అండ్ దే ల్యాండ్ ఇన్ లడాక్. లడాక్ లో అప్పటి వరకు ప్రజలు విమానాన్ని చూడలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆకాశం నుంచి దేవదూతలు దిగుతున్నారని లడాక్ బుద్ధిస్టులందరూ కూడా నేల మీద పడుకుని దండం పెట్టడం మొదలుపెట్టారు. మెహర్ సింగ్ దిగిన తర్వాత అప్పుడు మిగతా ఆర్మీ వెళ్ళడము, వి సెక్యూర్డ్ లడాక్. హౌ వి సెక్యూర్డ్ లడాక్ ఇన్ ఇట్సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ స్టోరీ. బ్రిగేడియర్ తిమ్మయ్య బ్రిటిష్ ఆఫీసర్లను తీసేసిన తర్వాత, తిమ్మయ్య కరియప్ప వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఆపరేషన్స్ వర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జనరల్ తిమ్మయ్య. జనరల్ తిమ్మయ్య 1962లో కూడా పాత్ర ఉంది. అంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కశ్మీర్ యొక్క యాక్సెషన్ వెనుక ఇంత ఇంటర్నేషనల్ ప్లే ఉంది. ఇది అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హిందూ ముస్లిం ఇస్ పార్ట్, బట్ internationally they did not want Kashmir to become part of India, that we could salvage 70% of the Kashmir despite US, despite UK, despite Pakistan army, despite British officers, despite Mountbatten, is a miracle, and it has put paid to all the plans of the Western powers. Today we have the water source of Pakistan in our fist. That is the reason why they had to enter into Indus Water Treaty, and today we have the ability or the maneuvering elbow space to
keep the Indus Water Treaty in abeyance. Had this park been not salvaged, we would not be in a position to keep the Indus Water Treaty in abeyance. అసలు ఇండస్ వాటర్ ట్రీటీ అవసరం ఉండేది కాదు, మొత్తం వాళ్ళకి నీళ్లు ఉండేది. Pakistan's water security hinges on Jammu Kashmir, Gilgit Baltistan and Ladakh, because lot of glaciers, non-polar glaciers ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి ఈ గేమ్ని మనం అర్థం చేసుకుని మనం కాపాడిన భూమి కూడా తక్కువ కాదు. కాబట్టి దిస్ యాక్సెషన్ ఈజ్ అ స్టోరీ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ, sacrifice of the people of Jammu and Kashmir, and the intrepid Indian army soldiers ఎవరైతే ప్రాణాలు అర్పించారో. మేజర్ సోమనాథ్ శర్మ, the first Paramveer Chakra, was among the first people to send towards Baramulla. బారాముల్లాలో విమానం దిగగానే వెళ్ళినటువంటి వాళ్ళలో మేజర్ సోమనాథ్ శర్మ ఉన్నారు. మేజర్ సోమనాథ్ శర్మ యొక్క వదిన గారు సావిత్రిబాయి ఖానోలికర్. సావిత్రిబాయి ఖానోలికర్ has designed our Paramveer Chakra. Savitribai Khanolkar was an Irish, I think Belgian woman, a French woman. She is not an Indian origin woman. She marries an Indian officer while he was actually on a training program in Europe. They fell in love and she marries. She comes to India and she becomes 101% Indian. Not the Italian variety that we have today. She becomes 100% Indian. She becomes Savitribai Khanolkar. అండ్ పరమవీర చక్ర అనేది ఒకటి తయారు చేయాలనుకున్నప్పుడు దాని మోడల్ ఎలా ఉండాలి అంటే వజ్రాయుధాల యొక్క సింబల్ ఉండాలి అని చెప్పి 4 వజ్రాయుధాలతో సింబల్ ఆర్మీ తయారు చేస్తుంది. దట్ గెట్స్ అప్రూవల్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ అండ్ ద ఫస్ట్ వన్ టు విన్ పరమవీర చక్ర ఆమె మరిది అయినటువంటి సోమనాథ్ శర్మ. ఈ కథ చాలా మందికి తెలియదు. సో ఇలా మనం జమ్మూ కాశ్మీర్ని కాపాడుకున్నాం. ఈ ప్రాంతము మన చేతుల్లో ఉండడం వల్ల పాకిస్తాన్కి అన్ని ప్లాన్స్ ఫెయిల్. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, యాక్సెషన్ డే నాడు ఈ చరిత్రని మనం అర్థం చేసుకుని చెప్పవలసిన అవసరం. జమ్మూ కాశ్మీర్ అని మనం ఏదైతే అంటామో కేవలం కాశ్మీర్ కాదు, ఇది జమ్మూ కాశ్మీర్, లదాఖ్. గతంలో ఇప్పుడైతే ఇండియన్ టెరిటరీ అయిపోయింది. లదాఖ్, గిల్గిట్ అండ్ బల్టిస్తాన్ టుగెదర్. గిల్గిట్ అనేది ఎంత అవసరమో యూరోపియన్ ఫోర్సెస్కి తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. పాకిస్తాన్ చేతికి అది వెళ్ళేలా చేశారు. పాకిస్తాన్ యొక్క రాజ్యాంగం ప్రకారం there are only 4 states, but Gilgit Baltistan is known as northern area till 2009 and now it is known as Gilgit and Baltistan. It is also part of the occupied Jammu and Kashmir. Actual ga Kashmir portion లేదు, they only could occupy the Jammu portion. Poonch, Rajouri, Mirpur, Muzaffarabad, Kotli, all these are part of Jammu, not Kashmir. So ఈ విషయాన్ని ఈ తరానికి చెప్పాలి. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఇంక్లూడింగ్ గిల్గిట్ బల్టిస్తాన్ ఇండియాకి కనుక వచ్చినట్లయితే మనకి ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు. మొత్తం జమ్మూ కాశ్మీర్ని మనం యాక్సెస్ చేసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ యొక్క వ్యాసల్ స్టేట్ అయినటువంటి చిత్రాలు మన చేతికి వచ్చాయి. చిత్రాల్ వాజ్ అవర్ ఎంట్రీ పాయింట్ ఇంటూ Northwest Frontier Province, where a Congress government was elected in 1947. Had we taken the whole Kashmir, including Chitral, we would have had a direct access to Northwest Frontier Province and through that to Balochistan, so that we could support their independence movement. What would have been the geography of this country had we accessed the whole of Jammu and Kashmir? If we had Gilgit and Baltistan in India, not on map but in real ground, Afghanistan shared a border with a 108-kilometer border through Wakhan Corridor. And Wakhan Corridor, 108 kilometers Wakhan Corridor is just 22 kilometers wide. So you cross 22 kilometers, you would go into Kyrgyzstan, Turkmenistan, all the Central Asian countries and then import the oil from there. Pipeline. You would not need a Pakistan pipeline. Oman, Pakistan, India pipeline అవసరం లేదు మనకి. Had we accessed the whole of Jammu and Kashmir, it is our misfortune that we could salvage only a part of it because of the pusillanimity of our leaders, weakness of our leaders. ఇది మనం గుర్తుంచుకున్నట్లయితే మనకి మొత్తం జీవన
జియో పాలిటిక్స్ అర్థమవుతుంది. జమ్మూ కాశ్మీర్లోని ఈ పూంచ్, రజౌరి, ముజఫరాబాద్, మీర్పూర్ కనుక వెళ్ళకపోతే పాకిస్తాన్స్ క్యాపిటల్ would have been Karachi. Lahore could never be the capital because Lahore is just 15 kilometers from Wagah-Attari border. You can never have a capital that close. So only after taking Poonch, Rajouri and all these parts, they created Islamabad. Islamabad was a created city, and Rawalpindi was fortified and then was made the headquarters of the Pakistani army. So by losing this part, we have enabled Pakistan to have a capital in the center of the country. ఎన్ని తప్పులు జరిగినా ఒకసారి ఆలోచించినట్లయితే మనము యాక్సెషన్ డే నాడు ఈ కథను మొత్తం స్మరించుకోవలసినటువంటి అవసరం ఉంది. కొంత ఎక్కువ మాట్లాడాల్సిన దానికన్నా కూడాను మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ యాక్సెషన్ డే నాడు ఈ చరిత్రను స్మరించుకోవాలి. ఈ కథని మన తరువాతి తరాలకు చెప్పాలి. సర్దార్ ప్రీతం సింగ్ గురించి చెప్పాలి, బ్రిగేడియర్ రాజేందర్ సింగ్ గురించి చెప్పాలి. ధోబీలు, మోచీలు సైన్యంతో పోరాడి డొమెల్ బ్రిడ్జ్ దగ్గర నిలబడి 4 రోజులు ఎలా ఆపారు. సరగడి మీద సినిమా వచ్చిందండి. ఒక 60 మంది సిక్కులు ఏ రకంగా మొత్తం ఆఫ్ఘాన్ ఆర్మీని ఆపేశారు. అద్భుతమైన సినిమా వచ్చింది. బట్ no less great is the sacrifice of the 83 soldiers of the British, the Jammu Kashmir army, who prevented the advance of Pakistan for nearly 4 days. Brigadier Rajendra Singh, ఆయన గురించి మనం చెప్పాం. కాబట్టి ఈ కథలను చెప్పేందుకు మనము ఈ యాక్సెషన్ డేని ఉపయోగించుకోవాలి. మిత్రులారా, దురదృష్టము మనము ఈ కథని మర్చిపోయాం. టెక్స్ట్ బుక్లో లేవు. మనము మన పిల్లలకి ఈ కథలు చెప్పము. జమ్మూ కాశ్మీర్ చరిత్రలో దురదృష్టం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారు షేక్ అబ్దుల్లాని అరెస్ట్ చేసి కొడైకెనాల్ జైల్లో ఉంచారు. 15-20 ఇయర్స్ తర్వాత ఇందిరాగాంధీ ఆయనని బయటకు తీసుకొచ్చి ఇందిరా షేక్ అకాల్ట్ చేసి ఆయనని ముఖ్యమంత్రి చేస్తుంది. He was not even an MLA when he became a chief minister, and he was supported from outside by Congress MLAs, all Congress MLAs, including the existing chief minister Mir Qasim, Syed Mir Qasim. ప్రపంచ చరిత్రలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ముఖ్యమంత్రి అయినటువంటి సంఘటన ఎక్కడా లేదండి. It happened in Kashmir. You know what Sheikh Abdullah did on becoming the chief minister? He changed the names of 800 places in Jammu and Kashmir. Shankaracharya Parvat became Suleiman, Kohe Suleiman. Anantnag became Islamabad. 800 names. Whatever changes, Islamic names that you see in Jammu and Kashmir are courtesy Sheikh Abdullah 1975, because we have not learned lessons from the accession of Jammu and Kashmir. Indira Gandhi's mistake, Iron Lady antarani. It was her mistake. Not many people know that 800 cities had their names changed in 75. ఇటువంటి తప్పే మనకి జమ్మూ కాశ్మీర్తో సంబంధం లేకపోయినా త్రిపురలో చిట్టగాంగ్లో జరిగిందండి. ముగించేస్తాం. చిట్టగాంగ్లో జరిగింది. చిట్టగాంగ్ వాజ్ 95% హిందూ అండ్ బుద్ధిస్ట్. చిట్టగాంగ్ పోర్ట్ ఈజ్ 30 kilometers ఫ్రమ్ త్రిపురాస్ ఫెనీ రివర్. అక్కడ దాన్ని పాకిస్తాన్కి ఇచ్చారు. పాకిస్తాన్కి ఇచ్చిన up till 18th of August 1947 people were celebrating India's independence in Chittagong area. Chittagong is Chattogram or Chittagong in Bengal. 18th of August. ఆ తరువాత కూడా మమ్మల్ని ఇండియాలో కలుపుకోనని శాంతి స్నేహకుమార్ చక్మా అనేటటువంటి వ్యక్తి for 6 years ఢిల్లీ చుట్టూ తిరిగాడు. He met Nehru, he met Patel ji, all these leaders, Indian military, please access Tripura. Today Tripura and Mizoram do not Siliguri corridor మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి దుస్థితి ఉండేది కాదు. Had we been able to capture Chittagong. Chittagong port నిజానికి యాక్చువల్గా త్రిపుర నుంచి as the crow flies it is just 22 kilometers to Bay of Bengal. Not many people realize this. So Bay of Bengal లో మన Chittagong మనకి యాక్సెస్ వచ్చి ఉండేది. We made a mistake. And mind you,
the Raja of Chittagong, the Buddhist Raja of Chittagong, Raja Tridev Rai, was the de facto foreign minister of Pakistan during 1971. He was out of the 162 seats in East Bengal, Awami League of Mujibur Rahman had 160 seats. 2 seats did not vote for them. One of the 2 seats is Raja Tridev Rai, Chittagong Hillside. He was ambassador of Pakistan and Argentina at the time of Bangladesh war. Speaking Bangladesh, Pakistan's voice, after partition, he went to Pakistan. He preferred to stay in Pakistan, not in Bangladesh, his own country. కాబట్టి చరిత్రలో చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాల యొక్క మూల్యము తరువాతి తరాలు లమ్హోనే ఖతాకి హై సదియోనే సదాపాయి ఏదైతే ఉందో అది భారతదేశం ఈరోజు కూడా జమ్మూ కాశ్మీర్ ఇస్ ద ఫెస్టరింగ్ సోల్ బికాస్ ఆర్టికల్ 370 వెళ్ళిపోయి ఉండవచ్చు అక్కడ ఇండియన్ మిలిటరీ హెస్ అసెప్టెడ్ ఇట్స్ డామినెన్స్ and the people of Jammu Kashmir are not flying flag of India, but they are only waiting for an opportunity. If there is a weaker government, they can relapse. Just like a cancer wound, which relapses after 2 years or 3 years, anything can happen. Kabatti, this story ni cheppavalsina avasaram undi. Jammu Kashmir యొక్క ఇంపార్టెన్స్ ని చెప్పవలసిన అవసరం ఉంది. దానికోసం ఈ యాక్సెషన్ డే కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా కొంచెం లెంగ్తీగా మాట్లాడినందుకు దయచేసి నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సుధాకర్ గారు, చాలా చక్కగా చెప్పారు. ఎన్నో విషయాలు మాకెవ్వరికి తెలియని చాలా మనకు చెప్పారు. అండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఆల్ ది యంగ్ జనరేషన్ హియర్, వి ఆర్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హియర్ who have to pass on this legacy and the information to the next generations. And దీని మీద కూడా ఒక వీడియో యూట్యూబ్ మీద రావాలని ఇట్స్ ఆర్ హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ప్రెషియస్ టైం. మీరు మీ స్కెడ్యూల్లో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నందుకు మా అందరి తరఫున మీకు చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కర్నల్ శ్రీనివాస్ గారిని కూడా 2 ముక్కలు మాట్లాడాలని కోరి. థ్యాంక్ యూ సుధాకర్ గారు, తిరుపతిరావు గారు అండ్ డాక్టర్స్ గారికి. ఇవాళ నిజంగా చాలా సుధాకర్ రాకా లోకంలోకి మనం అందరం వెళ్ళిపోయాం. ఆయన చెప్పడం ఆర్టికులేట్ చేసి ఎవ్రీథింగ్ అనమాట, జియో పొలిటికల్ దగ్గర నుంచి, పొలిటికల్ దగ్గర నుంచి, మిలిటరీ ఆస్పెక్ట్స్ దగ్గర నుంచి ఎంత చక్కగా అంతా ఇది చేసి చెప్పారు. చాలా బాగుంది. రియల్లీ గుడ్ లెర్నింగ్ అండి. అండ్ మీరు చెప్పిన బుక్స్ డెఫినెట్లీ నేను విల్ ట్రై టు టేక్ ఇట్ అప్. ఐ థింక్ అమెజాన్లో ఉందా సార్ అది? ఐ థింక్ దిస్ ఇస్ అవైలబుల్. దాంట్లో కూడా ఒక కథ ఏముందంటే, he was asked not to write about Operation Gulmarg anywhere during his service time. So the book came out only after he retired from the army and all the dramatic personnel passed away. నిజంగా చాలా బాగుండిందండి. థ్యాంక్స్. అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు కూడా ఐ వాజ్ వెరీ హ్యాపీ. కుడ్ లెర్న్ ఎ లాట్. థ్యాంక్ యూ. So we wind up thanking all the people who are behind this program, especially Prasad Garu, the backbone of Jammu Kashmir Study Center. A big round of applause. అందరినీ పేరున గుర్తుపెట్టుకుని రిమైండర్స్ పంపిస్తారు, లాస్ట్ మినిట్ రిమైండర్స్. 1 night before also we'll get a reminder from sir so that we are all part of it. So thank you all for joining this occasion, and a big round of applause to Sudhakar Garu for making this a very romantic occasion. So let's wind up with a national anthem.